నమస్తే. ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి అంశం మనందరికీ తెలుసు. ముఖ్యంగా హైడ్రా దూసుకుపోతున్నటువంటి సందర్భంలో ఒక పక్కన హైదరాబాద్ ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 60 నుంచి 70 బిల్డింగ్లని హైడ్రా పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలని కూల్చివేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలపైన రేపో మాపో హైడ్రా దూసుకురాబోతా ఉంది. హైడ్రా యొక్క బుల్డోజర్లన్నీ కూడా ఇక్కడ వెనుక కనబడతా ఉన్నటువంటి బిల్డింగ్స్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి బిల్డింగ్లను కూల్చేసేందుకు హైడ్రా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అసలు హైడ్రా దేనికోసం అని చెప్పేసి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి బిల్డింగ్లను కూల్చేసేందుకు, అంతేకాకుండా అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద వెలిసినటువంటి ఈ నాలాలు ఏవైతే ఉన్నాయో ఈ బఫర్ జోన్లో కట్టినటువంటి ఈ నిర్మాణాలు ఇవన్నీ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ మనకు ముందున్నటువంటి ఈ చెరువు అంతా కూడా దీన్ని నాడెం చెరువు అంటారు. ఈ నాడెం చెరువు 813వ సర్వే నెంబర్లో ఈ నాడెం చెరువు సుమారుగా 29 ఎకరాల్లో విస్తరించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ 29 ఎకరాలు కాకుండా కేవలం దాదాపుగా 15 నుంచి 16 ఎకరాల లోపట్లే ఇప్పుడు కనబడతా ఉంది. మరి ఇంకా మిగిలినటువంటి ల్యాండ్ ఎక్కడ పోయింది అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద అక్రమమైనటువంటి కట్టడాలను నిర్మించడం జరిగింది జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఆ కొర్రేములకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని అక్రమమైనటువంటి కట్టడాలు, ఇది బఫర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని కూల్చివేయాలని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇది పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుడు, అంతేకాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్కి, మరో పక్కన కేటీఆర్కి అనుచరుడిగా పేరున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన గత సర్కారు ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రాకి వందలాదిగా అనురాగ్ యూనివర్సిటీ ఇది బఫర్ జోన్లో కట్టడం జరిగింది. అంటే నిబంధనలను ఉల్లంఘించి ఈ చెరువుకు 30 మీటర్ల అవతల కట్టాలి. బఫర్ జోన్ అంటే ఈ చెరువు ఉన్నప్పటికీ కూడా అక్రమమైనటువంటి కట్టడాలు కట్టొద్దు, ఇంకొక పక్కన కేవలం కట్టడాలే కట్టొద్దు, కేవలం వ్యవసాయం చేసుకునేందుకు మాత్రమే వీలుంటుంది. కానీ అక్రమమైనటువంటి కట్టడాలు కట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ చెరువును ఆక్రమించుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు మధ్యలో కొంతమందికి గొడవైనటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఎవరు వచ్చినప్పుడు కూడా అనురాగ్ యూనివర్సిటీ పైకి ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చినా ఇంకా మిగతా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళను కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. చాలా రోజులుగా ఈ అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన యొక్క అక్రమమైనటువంటి కట్టడాలపైన ఖచ్చితంగా హైడ్రా కూడా గొలిపించబోతా ఉంది. హైడ్రా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలవడం జరుగుతూ ఉంది. నల్ల చెరువుకు సంబంధించింది ఇదే నల్ల చెరువు, మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలానికి సంబంధించినటువంటిది. ఇది నాడెం చెరువు. ఈ నాడెం చెరువు నల్ల చెరువు అని కూడా అంటారట. ఈ సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా అక్రమమైనటువంటి కట్టడాలే. అంటే చెరువులో ఉన్నటువంటి వాటర్ ఒకవేళ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, బయట ఉన్నటువంటి వాటర్ చెరువులోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్రమమైనటువంటి కట్టడాలు కట్టి ఇక్కడ చెరువులోకి వచ్చేటువంటి నీటిని పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక పక్కన మధ్యలో ఇది ఉన్నటువంటిది ఇది వెంకటాపురం రోడ్డు. ఈ వెంకటాపురం రోడ్డుకు అవతల కూడా మరో సంబంధించినటువంటి చెరువులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి చెరువు నీటిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి మరో కొత్త బిల్డింగ్ కూడా కనబడతా ఉంది. అక్కడ ఇది కూడా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిందే, అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించింది. ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ చెరువులో నుంచి బయటికి వెళ్ళేటువంటి ఈ వాటర్ అంతా కూడా ఇది నేరుగా అక్కడ కొత్త బిల్డింగ్ కనబడతా ఉంది కదా, ఈ కొత్త బిల్డింగ్ నుంచి మిగతా సంబంధించినటువంటి వేరే చెరువులోకి వాటర్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ అక్కడ అక్రమమైనటువంటి కట్టడంతో ఇదేమో ఇంతకుముందు చూపెట్టినటువంటి బిల్డింగ్లేమో 813 సర్వే నెంబర్లకు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి మనం చూపెట్టేటువంటి బిల్డింగ్ ఇప్పుడు 839, 840 నెంబర్ల సర్వే నెంబర్ల కిందకి ఇది వచ్చేటువంటి పరిస్థితి. వీటన్నిటి కూడా మరి పూర్తి స్థాయిలో అడ్డుకున్నటువంటి ప్రయత్నం, నీళ్ళని అడ్డుకున్నటువంటి ప్రయత్నం, మరొక పక్కన ప్రభుత్వ ల్యాండ్ల పైన అక్రమమైనటువంటి కట్టడాలు కట్టిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. హైడ్రా దీనిపైన చర్యలు తీసుకోవద్దు, నేను అక్రమమైనటువంటి కట్టడాలు కట్టలేదు, ఇది నేను
లీగల్గానే ప్రొసీడ్ కావడం జరిగింది అన్నటువంటి ఉద్దేశంతో ఆయనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైడ్రా తమ యొక్క బిల్డింగ్లను కూల్చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. అందుకోసం అని చెప్పేసి దీన్ని అడ్డుకోవాలి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, కోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకునేందుకు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. 3 సంబంధించినటువంటి సంస్థలు, ఒక పక్కన అనురాగ్ యూనివర్సిటీతో పాటు గాయత్రి, ఇంకొక వేరే సంబంధించినటువంటి ఈ 3 సంస్థలన్నీ కూడా హైకోర్టుకు వెళ్ళి ఈ యొక్క అక్రమమైనటువంటి నిర్మాణాలంటూ హైడ్రా కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి మమ్మల్ని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో హైకోర్టు సైతం కూడా తీర్పు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవడం జరిగింది. ఒకవేళ కనుక నిబంధనలు కనుక ఉల్లంఘించినట్టయితే కూల్చండి, అంటే నిబంధనల ప్రకారం మెదులుకోండి, నిబంధనల ప్రకారం వ్యవహరించండి అని చెప్పేసి హైకోర్టు సైతం కూడా మరి తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా పర్మిషన్ లేదన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కొర్రేములకు సంబంధించినటువంటి ఏదైతే ఈ చుట్టుపక్కల కట్టినటువంటి బిల్డింగ్ అనురాగ్ యూనివర్సిటీకి ఎటువంటి పర్మిషన్ లేదన్నట్టుగా గ్రామ పంచాయతీ వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఏ విధంగా ఇస్తారు? మొత్తం నేరుగా చెరువులోనే కట్టడం జరిగింది. చెరువులోనే ఈ బిల్డింగ్లన్నీ కూడా కట్టినటువంటి నేపథ్యాన్ని గత 10 సంవత్సరాల కానించి పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క దందాల పైన, మరో పక్కన చెరువుల ఆక్రమణ పైన వివిధ రకాలైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధపడతా ఉంది. రేపు మాపో హైడ్రా సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇదే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇక్కడ కనబడతా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ను కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. అసలు ఏంటంటే G+1 ఒకవేళ కనుక నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకవేళ కనుక ఈ బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా అసలు G+1కే పర్మిషన్ లేదు. అట్లాంటిది 5-6 ఫ్లోర్లతోటి పెద్ద ఎత్తున కూడా మరి ఒక రకంగా బిల్డింగ్లు కడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అన్ని సంబంధించినటువంటి నిబంధనల మేరకే భవన నిర్మాణాలు కూడా చేపట్టామని చెప్పేసి అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా మరి కోర్టు కూడా తెలపడం జరిగింది. ప్రభుత్వం తనపైన కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, ఒక పక్కన అనురాగ్ యూనివర్సిటీతో పాటు మిగతా ఉన్నటువంటి గాయత్రి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటిది కూడా ఇదే సంబంధించినటువంటి బఫర్ జోన్లోనే ఉండడం జరుగుతుంది. ఇదంతా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీ కొర్రేముల రెవెన్యూ కిందకు వస్తుంది. ఇది మనం మరొకసారి కూడా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటపూర్ గ్రామ పంచాయతీ అయినప్పుడు కూడా కొర్రేముల రెవెన్యూ పరిధిలోని ఉన్నటువంటి 813 సర్వే నెంబర్లో మొత్తం ఈ విద్యా సంస్థలన్నీ కూడా నిర్మాణాలు చేపట్టినాయి. అయితే నాడెన్ చెరువుకు 30 మీటర్ల బఫర్ జోన్ను వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ 30 మీటర్ల లోపు ఎక్కడ కూడా మరి నిర్మాణాలు కనబడట్లేదు. మొత్తం నేరుగా కూడా చెరువులోనే కట్టినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా కట్టినటువంటి ఈ నిర్మాణాలను పట్ల ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైడ్రాకి మరి ఏఈ ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏఈ, ఈ మండలానికి సంబంధించినటువంటి ఏదైతే గట్కేసర్ మండలం ఏదైతే రెవెన్యూ ఏఈ ఎవరైతే ఉన్నారో ఆ రెవెన్యూ అధికారి ఏఈ పరమేశ్ మరి ఈ నెల 23వ తేదీనే బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా మరి వాటినన్నింటినీ పరిశీలించి వాల్టా చట్టం కింద పోచారం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్లో ఆయన ఇక్కడ అక్రమమైనటువంటి కట్టడాలను కడతా ఉన్నారు, అంతేకాకుండా ఈ బఫర్ జోన్లో ఉంది అని చెప్పేసి మరి బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి ఆయన ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ బిల్డింగ్లను కూడా కూల్చివేయాలని చెప్పేసి హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో సైతం కూడా మరి ఒక సంబంధించినటువంటి లంబడ హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి గణేష్ నాయక్ సైతం కూడా నాడెన్ చెరువు బఫర్ జోన్లో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలపైన జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్తో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు, గతంలో వాళ్ళ సర్కారు ఉంది కాబట్టి. దీంతో గణేష్ నాయక్ అనేటువంటి వ్యక్తి గతంలో హైకోర్టును సైతం కూడా ఆశ్రయించడం జరిగింది. అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి అనురాగ్ విద్యా సంస్థలతో పాటు గాయత్రి ఎడ్యుకేషనల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా హైడ్రా కూడా ఒక సంబంధించినటువంటి కూల్చివేయకుండా హైడ్రా
మా యొక్క బిల్డింగ్లని నా యొక్క ఇన్స్టిట్యూట్లని కూల్చేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దీన్ని అడ్డుకోండి అని చెప్పేసి హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా మరి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. నిబంధనలను కనుక ఉల్లంఘించినట్టు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు, ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. హైడ్రా తమ ఆస్తుల విషయంలో అక్రమంగా జోక్యం చేసుకుంటుందని చెప్పేసి కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకోవాలని చెప్పేసి అయితే ఆయనతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి, అంతేకాకుండా ఇప్పుడు అనుకున్నటువంటి గాయత్రి ఎడ్యుకేషనల్, అంతేకాకుండా నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తదితర సంస్థలు కూడా హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క 813 ఈ 813 ఈ 813లో ఉన్నటువంటి వివిధ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఈ నిర్మాణాల విషయంలో హైడ్రా ఇతర ప్రభుత్వ శాఖలు కూడా జోక్యం చేసుకోవడంతో పాటు విచారణల పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నాయని చెప్పేసి ఆయన హైకోర్టును కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ హైకోర్టుకు వెళ్ళినప్పటికీ ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇదేమో చెరువు సంబంధించినటువంటి ల్యాండ్, ఇప్పుడు మనకు కనబడుతున్నాయేమో కొత్త బిల్డింగ్స్. ఇక ఇప్పుడు ఇటు పక్కనేమో ఇది కూడా చెరువే, అంటే ఈ చెరువు మీదకి వెళ్ళే ఈ రోడ్డు అనేది ఉంది. ఇది కొర్రెమలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. ఇది వెంకటాపురం రోడ్డు. వీటిని అన్నిటి కూడా ఇటు పక్కన ఆక్రమించుకోవడం జరిగింది పల్లా రాజేశ్వర రెడ్డి, మరొక పక్కన ఇటు సైడ్ కూడా పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సర్వే నెంబర్ 813 సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఉన్నాయన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికోసం అక్రమమైనటువంటి కట్టడాల పేరు మీద హైడ్రా అడ్డుకోవాలని చెప్పేసి కూల్చివేయాలని చెప్పేసి ప్రయత్నిస్తుందని చెప్పేసి ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. హైకోర్టు నుంచి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే వ్యవహరించాలని చెప్పేసి కీలకమైనటువంటి ఒక తీర్పునిచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీని తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, హైడ్రా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లా రాజేశ్వర రెడ్డి అవుతారా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన తప్పించుకునేందుకు ఒక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇదంతా కూడా బఫర్ జోన్ కిందకి వస్తాయి. ఇదంతా కూడా చెరువు నీళ్లు ఆగేటువంటిదే. ఇంత స్పష్టంగా కనబడ్డ తర్వాత ఇది లేదు నేను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కున్నాను, ఇది అసలు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది బఫర్ జోన్లో లేదు, ఇది అసలు చెరువు కుంటకు సంబంధించినటువంటి ల్యాండే కాదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ యొక్క మేడ్చల్ జిల్లాలో లేకపోతే హైదరాబాద్కే కాదు, జనగామే కానీ వరంగల్లో కూడా ఇట్లాంటి సంబంధించినటువంటి చెరువులను చాలా మంది కూడా ఆక్రమించుకోవడం జరిగింది. దాంట్లో పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు విద్యా సంస్థల పేరు మీద ఎకరాల భూములు ఆక్రమించుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లే కావచ్చు, మరొక పక్కన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ భూములన్నింటినీ కూడా ఇక్కడ అప్పుడున్నటువంటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈ కబ్జాల పైన పడ్డారన్నందుకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ఒక్క చెరువే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువుల పైన కూడా హైడ్రా రేపు దీనిపైన కూడా చర్యలు తీసుకునేందుకు వాళ్ళందరూ కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా బఫర్ జోన్లో కట్టినటువంటి అక్రమమైనటువంటి నిర్మాణాలు, నాలాలపైన నిర్మించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేయాలి. ఒకవేళ కనుక అక్రమమైనటువంటి కట్టడాలు ఇలానే కొనసాగినట్టయితే పర్యావరణానికి ముప్పు ఉంటుంది. రేపు కనీసం వర్షం వచ్చినట్టయితే, ఒక గంట సేపు వర్షం వచ్చినట్టయితే హైదరాబాద్ అతలాకుతలం అవ్వబోతుంది. హైదరాబాద్ను కాపాడాలంటే, అంతేకాకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఖచ్చితంగా హైడ్రా వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతా కూడా చూడొచ్చు అక్రమమైనటువంటి నిర్మాణాలు. అక్కడేమో ఒక స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఆ నెట్లు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇది అంతా కూడా కుంటకు సంబంధించి, ఇది ఇక్కడ ఈ తుమ్మ చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక ముందు చెరువులకి వెళ్ళి బయటకు వచ్చేటువంటి వాటరు, ఇక్కడి నుంచే వాటర్ వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉన్నది. ఇది చెరువుకు సంబంధించినటువంటి 813 సర్వే నెంబర్కు సంబంధించినటువంటి ల్యాండ్. ఇక్కడ మనకు కనబడతా ఉన్నటువంటిదేమో అక్కడేమో చెరువులో ఉన్నటువంటి వాటరు అటువైపు రాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసి నీటిని మలిపేటువంటి ప్రయత్నం, పెద్ద పెద్ద గోడలు కట్టి మరి నీటిని అటువైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అక్కడ స్పోర్ట్స్కి ఒకటి, మరో పక్కన హాస్టల్స్, ఇంకొక పక్కన చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లోనే పెద్ద పెద్ద కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అది ఒక పక్కన ఒక ఫ్లోర్కే సంబంధించినటువంటి పర్మిషన్ లేదంటే మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నాం 7 అంతస్తులు 8 అంతస్తుల ఫ్లోర్లు కూడా పెద్ద ఎత్తున కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ కట్టినటువంటి బిల్డింగ్లు కనబడతా ఉన్నాయి. వీటిపైనే రేపు మాపు హైడ్రా చర్యలు తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అన్న, మీ పేరేంటి? ఎందుకు ఈ రోజు పెద్ద ఎత్తున గొడవైనట్టుగా తెలుస్తా ఉంది? మీరు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు పల్లా రాజేశ్వర రెడ్డి మీ ల్యాండ్ని ఏమైనా ఆక్రమించుకోవడం జరిగిందా? భయభ్రాంతులకు ఏమైనా గురి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నాది 796 సర్వే నెంబర్, 4.5 ఎకరాలు ఉండే. అది మొత్తం ఆ సర్వే నెంబరు. నేను కుంట్లూరు సర్పంచ్, నేను కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ వెంకటాపూర్ కొర్రెంల మేడ్చల్ డిస్టిక్లో నాది గత 10 సంవత్సరాల కింద నేను 4.5 ఎకరాలు కొనుక్కున్నాక అప్పుడు 2-3 సార్లు వచ్చి ఏదో నేను కూడా ఫైనాన్షియల్గా ఏదో ఉంటే 2 ఎకరాలు అమ్మేసిన. మళ్ళీ తర్వాత ఒక హాఫ్ ఎకర్ నేను ఆ ప్లాట్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఖర్చు పెట్టిన అంటే ఇంకొక హాఫ్ ఎకర్ ఫ్రీగా చేసిన. ఇంకా 2 ఎకరాల భూమి ఉంది.
2 ఎకరాల భూమి ఉంది. మళ్ళీ తర్వాత వచ్చి నేను 2, 3 సార్లు అక్కడ నేను చాలా రోజుల నుంచి అక్కడ ఉంటా కాబట్టి ఇక్కడ సైడ్ తక్కువ వస్తా. 2, 3 సార్లు వచ్చినప్పుడు గొడవ పెట్టుకుంటూ వస్తుండు, అది చేసుకుంటూ వస్తుండు. మరి ఎట్లా నువ్వు గొడవ పెడుతున్నావు, తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది అది అంటే, ఏం కాదు నీకు సెటిల్మెంట్ అని పైసలు ఏదో మాట్లాడితే, లేకపోతే నీ ల్యాండ్ నీకు ఇస్తా అని చెప్పిండు. ఇంకా రోజు ఇంత గొడవ పెట్టుకొస్తుండు, రోజు ఇంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువైపోయింది. మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చింది. ఇక రోజు మాట మారుతుంది, ఆయన తీరు మారుతుంది, ఆయన పొజిషన్ మారుతుంది. ఇక మారేసరికి మా ల్యాండ్ ఇచ్చే పొజిషన్కి లేదు. ఇస్తే 50 లక్షలు ఇస్తే తీసుకోపో, లేకపోతే నీ పొజిషన్ ఎక్కడ ఉందో చూసుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు దాంట్లో ఏముండే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన ఇచ్చే ముస్లిం పొజిషన్లు పెద్ద పొజిషన్లు ఉంది కాబట్టి మేము కూడా ఏం చేయలేక గత 8-9 సంవత్సరాల నుంచి చాలాసార్లు ఆయన ఇంటికి పోయినాము, చాలామందికి చెప్పినాము. హైకోర్టులో ఒకటి రోడ్ వేయొద్దని ఇచ్చిన, మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన, అయినా కానీ ఆయన పొలిటికల్ పవర్ తోటి మన ఇచ్చిన లెటర్లు కానీ మనం చెప్పే వాదన కానీ ఎవరు వినేటట్టు లేరు. మరి ఈ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా పొద్దున కూడా వచ్చిన ఇక్కడ వస్తే ఆడికొచ్చి నేను విలేకరుల సమావేశం వస్తే వాళ్ళకు నలుగురు చెప్దామని విషయంతో చెప్తే ఆయన మొత్తం గుండాలు లెక్క వచ్చి ఆయన తమ్ముడు సతీష్ రెడ్డి అట, ఇంకో అతని పేరు ప్రదీప్ రెడ్డి అట, ఇంకా 5-6 మంది వచ్చి నాతోటి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి, ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి, నువ్వు బయటికి వెళ్ళరా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతురు. నా భూమి కాక నువ్వు కొన్నది 11 ఎకర్స్ 20 గుంటాస్కి వెళ్ళి నువ్వు ఓన్లీ 7 ఎకరాలు 20 గుంటలు కొని మరి ఇంకా 4 ఎకరాలు కొనుక్కొని చేయాలి. భూములు అంటే అయ్యా గుర్తుంటాయి, లేకపోతే కొంటుంటాయి. లేకపోతే రెండో రకం భూములు ఎక్కడ నాకు అర్థం కాదు. ఈ భూములు కూడా ఇట్లా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ భూములు మరి ఈ రకంగా చేస్తే ఇబ్బంది అవుతుందని తెలుసుకోకుండా మరి నన్ను ఏదో అద్రగానం చేసి ఇట్లా సంపాదించుకుందామని ఆ ఆలోచన ఎట్లుంది. డబ్బు సంపాదించుకునే ఆలోచనలో ఉన్న మనిషికి ఎక్కువ ఇదే ఆలోచనలో ఉంటే అందరికి దోషేయద్దు అని ఆలోచనతో ఉండు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, డబ్బు సంపాదించుకుంటా సరే ఓకే, కానీ మమ్మల్ని అన్యాయం చేసి మా భూములు గుంజుకొని నువ్వు ఎమ్మెల్యే స్థాయి నుండి మాకు న్యాయం చేయకుండా మరి ఏ న్యాయం చేస్తున్నావు, ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఇక్కడ ఏ పిల్లలకైనా డిస్కౌంట్ ఇస్తున్నావా, లేకపోతే ఎవరికైనా ఏదైనా న్యాయం చేస్తున్నావు? 3,50,000 ఫీజులు తీసుకుంటారు, మరి ఎవరికి డిస్కౌంట్లు చేస్తారు? ఏ ప్రజలకు న్యాయం చేస్తున్నావు? సరే నేను చెప్తున్నా, ఇంకా అదర్స్ ఆయన భూమి బఫర్ జోను ఆ విషయాలు చాలా ఉన్నాయి. అవి నోటీస్కు ఇంకా చాలా పోతే గవర్నమెంట్ అవి చూసుకుంటుంది. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందో రేపు ఎల్లుండి అంటారు, అవి తీసుకోండి. మీరు చేసుకుంటారు ఇక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి బిల్డింగ్ కట్టుకున్నావు, అనురాగ్ కాలేజ్ నడుపుతున్నావు, ట్యాక్సీలు కడుతున్నావు, కడతలేవు, అందరికీ తెలుసు. ఇక్కడ ఏమేమి నిర్మాణం చేస్తున్నావు అందరికీ తెలుసు. కానీ మాకు న్యాయం చేయమని చెప్పి ఉదయం ఆడుకొస్తే నా గలావ వేసి నా ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడి నన్ను ఆడ కింద పడేసి నూకేస్తే కింద పడ్డా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అందుకని ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, మా భూమి 4 ఎకరాల భూమి ఉంది. మా 4 ఎకరాలు తీసుకుంటావా, లేకపోతే పక్కకి ఇస్తావా? లేకపోతే మళ్ళీ తొండి మాటలు మాట్లాడుకుంటా వైభవ్ కాలనీ పోయిందని ఒకడు వస్తాడు, లేకపోతే నీకు ఆ భూమి జాగా పోయింది. నేను మొన్న కొనిపించిన, ఏప్రిల్లో కొనిపించిన. కొలిచినప్పుడు కూడా నా గవర్నమెంట్ సర్వే తీసుకొచ్చి నీ భూమి నీకుంది, ఎక్కడ పోలేదు, కాకపోతే వాళ్ళతో మాట్లాడుకున్నట్టు గూగుల్ సర్వే చేయించిన. నా భూమి క్లియర్గా ఉంది. కానీ కొనే ఉద్దేశము, పైసలు పెట్టే ఉద్దేశంలో తొండి పాటలు మాట్లాడి తక్కువ రేటుకు తీసుకోవాలి, అద్రగానం చేయాలని చెప్పి ఈయన ఎమ్మెల్యే గారు ఏదైతే అనుకుంటారో అది తప్పుడు ఆలోచన. నా భూమి వచ్చే వరకు నేను ఎక్కడికైనా పోతే ఎంత దూరమైనా పోతా. అందుకని ఈ సందర్భంగానే ఇక్కడ వచ్చిన విలేకరులకు కూడా ఇదే చెప్తున్నా, ఇటువంటి వ్యక్తిని మరి సమాజంలో ఏ రకంగా కూడా చూస్తారో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నా. అంటే గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఇప్పుడు 8-9 నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మీరేమన్నా ఆ సంబంధిత శాఖ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళకి కావచ్చు, రెవెన్యూ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా? మీ ల్యాండ్ను ఆక్రమించుకోవడం జరిగింది, అసలు మా భూమే కాదని చెప్పేసి అంటా ఉన్నాడు అన్నటువంటిది. నేను ప్రజావాణిలు ఇచ్చిన, ఆడ ఎంఆర్ ఆఫీస్లో మనం కొలతకు పెడితే కొల కూడా కొలవనీలే, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన, హెచ్ఎండిఏలో కూడా ఇచ్చినాయి. హెచ్ఎండిఏలో ఈయన పర్మిషన్ మీద కనీసం కంప్లీట్ ఇద్దామంటే కూడా అది ఆఫ్లైన్లో పెట్టిండో ఏ లైన్లో అందులో కూడా దొరకలేదు. మాకు స్టే తెచ్చుకుందాం, ఏదైనా ఈయన కన్స్ట్రక్షన్ చేస్తున్న భూమి పోతున్నట్టు కూడా అక్కడ కూడా ఇచ్చిన, మాకు ఎటువంటి ఆధారం దొరకలే. మరి ఎవరికి చెప్పాలని అర్థం కాలే. ఈ రోజు ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళతో నా భూమి ఇక్కడ ఉందని చెప్పి వస్తే నాన్న గలాభ సృష్టించి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసి కొట్టడానికి తిట్టడానికి భయభ్రాంతులకు గురి చేస్తుండు. మరి ఈ సందర్భంగా నా భూమి వచ్చే వరకు నేను పోరాడతా. పల్లారాజేశ్వర రెడ్డి గారు మర్యాద ఎంతవరకు ఉందో అంతవరకు ఉండండి. మేము కూడా పక్క విలేజే, మాకు కూడా ఎంతవరకు వాళ్ళని అంతవరకు తెలుసు. నీకు మంచి పొజిషన్ ఉండొచ్చు, కానీ మేము కూడా ఏం చేయాలో తెలుసు. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, నా భూమి పక్కకన పెట్టు, లేకపోతే నా భూమి కొనగా కొనుగు. ఈ రెండు చేయకపోతే ఎంత దూరమైనా పోతా. అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కూరడ గొలిపిస్తూ ఉంది. ఒక పక్కన హైడ్రాకి ఏమైనా ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి అంటే, ఎందుకంటే బఫర్ జోన్లో కనబడతా ఉన్నాయి. మీ ల్యాండ్తో పాటు ఆయన కట్టుకున్నటువంటి అక్రమ కట్టడాలపైన ఏమైనా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం? నేను హైడ్రాకు నిన్న వచ్చిన అడ్వకేట్ దగ్గర కూర్చున్నా. మరి నిన్న చూసినా నేను ఎంఆర్ ఆఫీసులు ఇస్తున్నా, కలెక్టర్ ఆఫీసులో ఇరిగేషన్లు ఇచ్చిన, హైడ్రా కూడా రేపు తయారు చేసిన, మొన్ననే తయారు చేసిన. ఆ తయారు చేసిన లోపటే గవర్నమెంటే మరి ఏఈ గారు ఇచ్చిరట. నేను హైడ్రా కూడా కంప్లైంట్ ఇస్తున్నా. మరి నాకు న్యాయం చేయ వరకు కూడా ఈ చెరువులు కుంటలు దేశమంతా ఉన్నాయి. వాళ్ళకు మరి చేపలు పట్టుకొని ఇస్తలేరు ఇక్కడ చెరువులో. ఈ దీంట్లో ఎప్పుడు తూము తీసి పెడతాడు, ఈ చేపలు పట్టుకోకుండా చేస్తాడు, ఆ తూము తీసి పెడతాడు. ఇక్కడ ఎవరికి కూడా వచ్చినాక నీళ్ళు లేకుండా చేసి ఇక్కడ చెరువు ఉందనే ఆనవాళ్ళు లేకుండా చేస్తుండే ఆయన. మరి మీరే ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి, ఈయన ఎటువంటి వ్యక్తి ఏం చేస్తుండనేది. నాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ఈ సందర్భంగా కోరడం అవుతుంది. సో మనం ఇంతకుముందేమో చెరువులో అక్రమమైనటువంటి నిర్మాణాలు
813లో కట్టినటువంటి అక్రమమైనటువంటి నిర్మాణాలను మనం చూసుకోవడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలు, అంతేకాకుండా అక్రమమైనటువంటి నిర్మాణాలు. ఇప్పుడు మనకి ఇక్కడ ముందు కాలువ కనబడతా ఉంది, ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ కనబడతా ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు 813లో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి వాటర్ అంతా ఇట్లా వస్తూ ఉన్నాయి. ఇవి వాటర్ అంతా కూడా ఇట్లా వస్తూ ఉన్నాయి. ఇక్కడ చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇంతవరకు ఉన్నట్టు ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా, ఇదంతా కూడా నాలాకు సంబంధించినటువంటి ల్యాండ్లు. ఇది 813లో ఉన్నటువంటి నల్ల చెరువు ఏదైతే ఉందో నల్ల చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా ఇదే సంబంధించింది. ఇక్కడ మొత్తం అంతా కూడా గడ్డి మొలిసి అక్కడ పక్కనే రోడ్డు ఉంది. ఆ రోడ్ అవతలేమో కొత్తగా కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కడుతూ ఉన్నారు. అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్స్ను కడుతూ ఉన్నారు. ఇంకొక పక్కనేమో ఇటేమో స్పోర్ట్స్కు సంబంధించింది, ఇది కూడా ఇటు సైడ్ ఉంది. ఇదేమో 839 840 సర్వే నెంబర్ వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది కూడా బఫర్ జోన్లో ఉంది. ఈ బఫర్ జోన్లో వీటిని అన్నిటి కూడా మొత్తం అన్నిటి కూడా తుంగలు తొక్కి మొత్తం అంతా ఈ వాటర్ అంతా పక్కన పెట్టి డైవర్ట్ చేస్తూ పల్లా రాజేశ్వర రెడ్డి కట్టినటువంటి, ఇప్పుడు మీకు ఒక సంబంధించినటువంటి కట్టడాన్ని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. స్పోర్ట్స్కు సంబంధించిన అక్కడ మనకు ఈ నెట్స్ కనబడతా ఉన్నాయి, ఇక్కడ అవి కట్టడం జరిగింది. దాని పక్కన కొత్త బిల్డింగ్ మరి కొత్త బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ఇక్కడ కనబడతా ఉంది కదా, ఇది ఒకసారి చూడొచ్చు మనం. ఇదేమో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా, ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి నల్ల చెరువు ఏదైతే ఉందో నల్ల చెరువు వాటర్ సంబంధించింది. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి వాటర్ అంతా ఇదంతా మోరి ఇప్పుడు మనం ఇదంతా కూడా వాటర్ అంతా కూడా నల్ల చెరువులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా యాక్చువల్గా ఇదంతా కూడా కాలువ, ఇదంతా కాలువ బట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అక్రమమైనటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడ కట్టడం వల్ల ఈ వాటర్ అంతా కూడా ఇటే రావడం జరుగుతూ ఉంది. వీటినన్నిటి కూడా వాటర్ అంతా కూడా మళ్లించి అక్కడ అక్రమమైనటువంటి కట్టడాన్ని పూర్తి స్థాయిలో మరి కట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇంకా బిల్డింగ్స్ కూడా వెలుస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దరిదాపుగా 10ల సంఖ్యలో అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర రెడ్డి అక్రమంగా కడుతున్నటువంటి బిల్డింగ్లోనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది కాలువ. ఈ కాలువను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేయి. ఇది కాలువ సార్. ఈ కాలువ అదేమో ఈ కుంటకు సంబంధించినటువంటి 839 40 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇది కూడా కుంటకు సంబంధించినటువంటి ల్యాండ్. దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఇదేమో మధ్యలోకి వెళ్ళి వాటర్ పోతే అటు పక్కనేమో బిల్డింగ్స్ కడతా ఉన్నారు. ఒకసారి ఇటు కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయి. ఇదంతా కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఫెన్సింగ్ వేసి ఈ వ్యవహారం అంతా కనబడతా ఉంది. ఇది పట్టా ల్యాండ్కు సంబంధించినటువంటి దానికంటే ఎక్కువగా మిక్కిలిగా పల్లా రాజేశ్వర రెడ్డి ఏ విధమైనటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు కలుగుతా ఉన్నది అనేది మనకు దీన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. దీనిపైనే మరి కూడా గురిపించబోతా ఉంది హైడ్రా అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. చూపెట్టి ఒకసారి అక్కడ ఆ గోడాగో ఈ వాటర్ అంతా ఎట్లా పోవాలి? ఇదంతా కూడా ఆ చెరువులో ఉన్నటువంటి మత్తడి పడ్డ తర్వాత చెరువులో ఎక్కువ నీళ్లు నిండిన తర్వాత ఇదంతా కూడా ఈ కుంట అంతా నిండుతుంది. ఇక్కడ కూడా ఈ వాటర్ బాగా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఈ కుంటలో నీళ్ళు ఆగకుండా ఇది ఒక కాలువలాగా తీసి వీటిని బయటికి పంపించేటువంటి ప్రయత్నంతో పాటు ఇక్కడ గోడ కూడా కనబడుతుంది కదా. ఇప్పుడు కట్టేటువంటి కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ కొత్త బిల్డింగ్లోకి నీళ్లు రావద్దు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలువ కానీ మరో పక్కన చెరువు నీళ్లు కానీ ఎట్లాంటి ఇబ్బంది పెట్టొద్దు అన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఒక గోడ కట్టడం జరిగింది. ఈ గోడ ఇంత ఎత్తు గోడ కట్టిన తర్వాత దీనికి వాటర్ ఎట్లా వస్తాయి? ఇదంతా కూడా బఫర్ జోన్ పరిధిలో ఉంది. ఈ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 30 మీటర్ల తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్స్ కనుక పట్టా ల్యాండ్ ఉన్నట్టు ఉంటే చేసుకోవచ్చు. కానీ ఇది 30 మీటర్లు కాదు కదా, కనీసం 3 మీటర్ల దూరంలో కూడా లేదు. ఇవి అక్రమమైనటువంటి కట్టడాలను కట్టుకుంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములని అంతేకాకుండా చెరువులని తరతరాలుగా వస్తున్నటువంటి చెరువులని కబ్జాలు చేసుకోవడం, నాలాలపైన అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడం, మరొక పక్కన చెరువులని పూర్తి స్థాయిలో వాటిపైన మొరం పోసి వీటినన్నిటిని కూడా కన్స్ట్రక్షన్గా మార్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి వీటిపైన ఇప్పటికే హైడ్రా సంబంధించినటువంటి అధికారులకు సైతం కూడా ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఇరిగేషన్ ఏఈ ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ ఏఈ పరమేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. మరో పక్కన కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు సైతం కూడా ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి కట్టడం అక్రమమైనటువంటి కట్టడం సార్, ఇది వీటిపైన చర్యలు తీసుకుని అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనకు ఆడ చూసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ముంగట అంత ప్లేస్ తోటి ఇదంతా రావాలి. అక్కడేమో చాలా దరిదాపుగా ఒక ఈ కాలువ చూసినట్టయితే ఉంటే అక్కడ ఉన్నటువంటి కాలువ డిఫరెంట్, అక్కడ ఎంత వెడల్పు ఉందో
ఆ వెడల్పుతుంటే అంత వెళ్ళిపోవాలి ఈ కాలువ అంతా కూడా ఈ చెరువులో ఉన్నటువంటి ఈ వాటర్ అంత వెడల్పుతో వెళ్ళాలి. కానీ ఈడికి వచ్చిన తర్వాత ఈ యొక్క కాలువ ఎంత చిన్నగా మారిపోయిందో మనకు దీన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. అంటే ఎంత పెద్ద స్థాయిలో అంటే ఎకరాల కొద్దీ ఉన్నటువంటి ఆ ల్యాండ్లను కూడా కబ్జా చేసుకోవడం జరిగింది అన్నటువంటిది మనకు ప్రధానంగా ఇక్కడ అర్థమవుతా ఉన్నది. ఇది కొత్తగా ఇంతకుముందేమో అక్కడ ఇంతకుముందు కట్టినటువంటి బిల్డింగ్స్ ఆడ కనబడతా ఉన్నాయి, ఇప్పుడేమో ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వీటిపైన ఎట్లాంటి ఆంక్షలు లేవు, ఎవరు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికే అప్పుడేమో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలో చాలా కబ్జాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరొక రకంగా కబ్జాలు చేసుకున్నటువంటి పరిస్థితి. గత సర్కారులో ఆయన యొక్క విపరీతమైనటువంటి దోపిడీ కావచ్చు, విపరీతమైనటువంటి కబ్జాలు చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఇప్పుడు సైతం కూడా పల్లా రాజేశ్వర రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఏదైతే కొత్త బిల్డింగ్స్ కట్టి వాటిని అన్నిటి కూడా పూర్తిగా అనురాగ్ యూనివర్సిటీతో పాటు మెడికల్ యూనివర్సిటీలకు అవి కేటాయిస్తూ హాస్టళ్లను కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూద్దాం మరి వీటిపైన అయితే పూర్తిగా మీకు ఆధారాలను కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది మన తొలి వెలుగు. ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క సంబంధించినటువంటి విజువల్స్ను కూడా అందించేటువంటి ప్రయత్నం ఒకసారి చూపెట్టి ఒకసారి అభి. ఆ పైన ఇగో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? 1 2 3 4 మొత్తం అంతా 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. అదేమో దరిదాపుగా 1 2 3 4 5 6 మొత్తం అది 7 అంతస్తుల బిల్డింగులు. అంటే ఇట్లాంటి బఫర్ జోన్లో ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పేసి ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అన్నిటిని కూడా తుంగలో తొక్కి మొత్తం పూర్తి స్థాయిలో ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని ఈ యొక్క అక్రమ దందాన్ని మరి నడుపుతూ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇక్కడికి వచ్చేసరికి అసలు కాలువే లేకుండా చేసిండు, అసలు కాలువే కనబడదు. కనబడతా ఉంది కదా అగో ఆ మోరి ఆ సంబంధించినటువంటి ఇక్కడ ఒక కాలువ అగో అట్ల నుంచి రాకుండా ఆ గోడ ఈ ఉన్నటువంటి కాలువ నీళ్ళు దాంట్లోకి రాకుండా అక్కడ గోడ ఏర్పాటు చేసుకోవడం మొత్తం అంతా కూడా బఫర్ జోన్లోనే. ఇక ఇంతకంటే ఇంకా హైడ్రాకి ఆధారాలంటే ఇక చాలా ఆధారాలు మనం దర్దాపుగా ఈ వీడియోలోనే తెలిసిపోతుంది. హైడ్రాకి కూడా ఇది బఫర్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 200 ఏదైతే 813తో పాటు 839, 840లో ఉన్నటువంటిది ఇది చెరువు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి దీనిపైన హైడ్రా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వీటిపైన మరి హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఒక పక్కన కూడా ఇగో ఈ పైప్లోకి వెళ్ళి వాటరు మళ్ళీ ఈ సంబంధించినటువంటి ఆ కాలువలకు వచ్చేటువంటి పరిస్థితి. ఇక పెద్ద క్రేన్లు పెట్టి కొత్తగా కన్స్ట్రక్షన్ కడతా ఉన్నారు. మరి దీనిపైన మరి హైడ్రా రంగనాథ్ గారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. దీనిపైన కన్ఫామ్గా కూడా వీటిని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి కూడా సామాన్య ప్రజల నుంచి మీకు అభినందనలు వెలువవుతున్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. అంతేకాకుండా మీకు రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు, ఇటువంటి ఎవరైతే కబ్జాలు చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళపైన చర్యలు తీసుకొని కబ్జాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళ సైతం కూడా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మీకు వినతులు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మీరు చూపెట్టినటువంటి ఈ చొరవ హైడ్రా ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం పైన కూడా చాలామంది ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి హైడ్రా పైన నమ్మకం రావాలన్నా, రెండోది ఇట్లాంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్రమంగా కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నగరాలకి రక్షణ కల్పించాలి, చెరువులకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకసారి ఇగో ఇది చూడవచ్చు, ఇవన్నీ కూడా దర్దాపుగా ఈ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్నీ కూడా మరి స్పష్టంగా చూసుకోవచ్చు. వీటన్నిటి కూడా అక్రమంగా కట్టడాలు. ఇది మోరి, ఈ మోరి కనబడతా ఉంది కదా, ఇగో ఇదేమో ఈ మోరి పై నుంచి అక్కడ దాంట్లో ఉన్నటువంటి వాటర్ ఇటు వస్తూ ఉన్నాయి. ఇది ఎంత ఎలా కట్టారో మనకు దీన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇగో ఇది గేటు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎవరిని కూడా రానియకుండా అడ్డుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నట్టుగా మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతూ ఉన్నది. ఇవన్నీ అక్రమమైనటువంటి బిల్డింగ్లే. ఒకసారి చూపెట్టు. అగో అనురాగ్ యూనివర్సిటీ, ఇది ఎక్కడో కాదు, ఇది ఎవరి బిల్డింగ్లో కావు, ఇవి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఆయన యొక్క కోట. ఇది ఆయన ఆక్రమించుకున్నటువంటి ఆ బిల్డింగులనే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అని చెప్పన్నా, ఏంది అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో ఉన్నది అన్నటువంటిది, మీ ల్యాండ్ను కూడా కబ్జా చేసుకున్నాడు అన్నటువంటి దానిపైన ఇలా పోలీస్ స్టేషన్లో కూడా మీరు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఏంటిది? అసలు పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క భాగవతం ఏంటిది? నిజంగా కూడా మీ భూమిని ఆక్రమించుకోవడం జరిగిందా?
నాకు మా బావగారికి 2 ఎకరాల పొలం ఉన్నది ఇక్కడ. మా భూమిని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ప్రతిసారి మేము వెళ్ళి ఏరియా 796 సర్వే నెంబర్ వెంకటాపురం విలేజ్లో కొర్రాంల విలేజ్కి వస్తుంది. మమ్మల్ని దగ్గరికి వెళ్తే గుండాలతో ప్రతి సంవత్సరం బెదిరిస్తున్నాడు. ఇది దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మేము చాలా అవసరపడుతున్నాము. ఆయన ఎమ్మెల్సీగా ఉండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం అక్కడ కారు కూడా నిలపనీయలేదు. దేవుని దయ వల్ల మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ఇప్పుడు వెళ్తే లోపలికి వెళ్ళినాము. ఏప్రిల్లో సర్వే చేయించినాము. సర్వేయర్ వచ్చి గవర్నమెంట్ సర్వేయర్ వచ్చి మీ ల్యాండ్ ఉందండి ఎక్కడ పోలేదు అది హద్దులు చూపించిండు. కాకపోతే వాళ్ళతో మాట్లాడుకుని మీరు డివైడ్ చేసుకోమని చెప్పాడు. అట్లా అని చెప్పి ఈరోజు మళ్ళీ స్థలంలోకి వస్తే మమ్మల్ని గూండాలతో సొంత పల్ల సతీష్ రెడ్డి అట గూండావాడ మనిషి అర్థం కాని విషయంలో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడా వాళ్ళ తమ్ముడు పల్ల సతీష్ రెడ్డి అట, పల్లె ప్రదీప్ రెడ్డి అట, కరుణాకర్ రెడ్డి అట, అంతా రెడ్లు కలిసి మమ్మల్ని అన్యాయంగా మొత్తం ఈ సమాజంలో మా పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు భూమి ధరలు ఏమో రెక్కలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. మాకున్న ఎకరము అర్ధెకరము పొలం దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. దాంతో కూడా సరే మాది గురించి గ్రామం సంబంధించిన చెరువును కూడా ఆక్రమించుకొని చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు మొత్తం బిల్డింగ్ కట్టారు. చూడండి అది క్లియర్ కనపడుతుంది ఎంత దగ్గర ఉందో. ఇక్కడ నుంచి ఆడికి ఒక 10 మీటర్ల స్థలం కూడా లేదు, అంత దగ్గరలో కట్టాడు. హైడ్రా కూడా ఈరోజు కంప్లైంట్ చేసింది కాబట్టి దేవుని దేవాలు అది కులగొట్టాలి, అది నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏం చేసినా అని మా స్థలము మాకు ఇప్పేయాలని చెప్పి గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. అంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇట్లే ఇబ్బంది పెడతా ఉన్నాడా? ఎందుకంటే ఇప్పుడు కాదు కదా మీకు సంబంధించినటువంటి ల్యాండ్ను కబ్జా చేసుకున్నాడు అనేది అధికారులకు ఫిర్యాదు కూడా ఏమైనా చేయడం జరిగింది గతంలో? మీరు 10 సంవత్సరాలు 2015 నుంచి మేము అవస్థలు పడుతున్నాము. హెచ్ఎంఈలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము, ఇరిగేషన్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చినాము, ఢిల్లీలో మెడికల్ కాలేజ్ మెడికల్ పర్మిషన్ ఇచ్చే దగ్గర అక్కడ కంప్లైంట్ ఇచ్చినాము, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. ఎక్కడ ఇచ్చినా అని మా డోర్లు క్లోజ్ అవుతున్నాయి. మేము ఏ ఆఫీసర్ని అడుగుదామన్నా అని సార్ని అడిగి చెప్తానని చెప్పి వాళ్ళు మాకు సహకరిస్తలేరు. నేను ఆర్టీఐ కింద హెచ్ఎండిలో అప్లికేషన్ పెడతాం, హెచ్ఎండి వాళ్ళు అంటారు మేము పల్లరాజేశ్వరిని అడిగే మీకు జవాబు ఇస్తామని చెప్పి మాకు రిప్లై ఇస్తారు. సో మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఎవరు మాకు ఆధారం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సో ప్రతిసారి ఈరోజు అయితే కొట్టించాడు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లోపలికి మళ్ళీ కొట్టించి స్ట్రెస్ పాసింగ్ ఉల్టా నా జాగాలో ఎన్ని కూర్చుంటే స్ట్రెస్ పాసింగ్ బయటకు వెళ్ళమంటాడు. ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. మమ్మల్ని దౌర్జన్యం కొట్టారు. అందరూ విలేకరుల సమక్షంలో విలేకరులు మాకు సహాయం చేశారు. ధన్యవాదాలు విలేకరు అందరికీ. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేము. థ్యాంక్స్ ఎలాట్ అండి. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ వెనకాల కనబడుతున్నటువంటి ఈ కాలేజ్ కట్టడాలు కనబడతా ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఇది చెరువు సంబంధించినటువంటిది అనేది? ఇదంతా చెరువు సంబంధించింది. 814లో చెరువు ఉన్నది, 813 బఫర్ జోన్ ఎఫ్టీలో ఉంది. అంతా నాదని చెప్పి మొత్తం చెరువు కూడా కమిషన్ మనం నిల్చున్నాము. ఇది చెరువు కదా, మీకు కనబడుతుంది కదా ఇక్కడ చెరువు ఉంది. ఇది ఎవరు పోసినానికి ఆన మనుషులు పోస్తారు. ఇక్కడ దగ్గరలో ఉన్నాడు, ఇక్కడ గుండా దాదా పెద్ద డాన్ పల్లరాజేశ్వరుడు ఉన్నాడు. ఎవరేం చేస్తారు అంతా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయనది ఇదంతా మాకు ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఒక చూస్తున్నాం కదా, ఈ సంబంధించినటువంటి మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కాలేజీలు, ఇక్కడ మెడికల్ కాలేజీలు, అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఇన్స్టిట్యూట్స్, ఈ సంబంధించినటువంటి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ నాలాల పైన అక్రమంగా బఫర్ జోన్లో కట్టినటువంటి పరిస్థితి అయితే మనకు అర్థమవుతా ఉన్నది. ఇదేమో అటొక చెరువు ఉంటుంది, ఇప్పుడు ఈడ కూడా ఒక చెరువు ఉంది, ఈడ కూడా మనకు ఒక చెరువు కనబడతా ఉంది. అంటే ఈ 2 చెరువుల మధ్యలో కట్టినటువంటిది, ఈ బఫర్ జోన్లో కట్టినటువంటిది బిల్డింగులుగా మనకు అనురాగ్ యూనివర్సిటీ ఆ విధమైనటువంటి అక్రమమైనటువంటి కట్టడాలకు పూనుకుందన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా మనకు ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇంకొక వేరే వ్యక్తులు ఎవరు కూడా కనీసం ఒక చిన్న గుడిసె కూడా కనబడట్లేదు, చిన్న ఇల్లు కూడా కనబడట్లేదు. అంటే ఎవరు కూడా ఈ సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఎవరు కూడా ఆక్రమించుకోలేదు. ఒక సెంటు భూమి కూడా ఎవరు కూడా ఆక్రమించుకోలేదు, ఏ కట్టడాన్ని కూడా కట్టలేదు. కేవలం అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరొక పక్కన కొంతమంది ఇంకొక గాయత్రి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్, నీలిమ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి వాళ్ళే పూర్తి స్థాయిలో ఆక్రమించుకొని ఇట్లాంటి అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వీటిపైన మరి ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి, ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, హైడ్రా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అర్థమవుతున్నటువంటి అంశం ఏంటిదంటే, పెద్ద స్థాయిలో ఇక్కడ వీళ్ళందరినీ కూడా అంటే ఒక పక్కన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అక్రమమైనటువంటి ల్యాండ్ బఫర్ జోన్లో ఉన్నటువంటి విలువైనటువంటి కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్, ఇవి సంబంధించినటువంటి ఎక్కడో సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటిది కాదు, కేవలం మేడ్చల్ హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ని వీటన్నిటిని కూడా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ కనబడతా ఉంది కదా,
అక్కడేమో కాస్త దూరంలో చెరువు కనబడతా ఉంది అది వేరే చెరువు. మనమేమో ఇంతకుముందేమో నాడెం చెరువు, నల్ల చెరువు ఏదైతే అంటా ఉంటామో ఆ చెరువు దగ్గరలో ఉన్నటువంటిది 813 సంబంధించినటువంటి ల్యాండ్ను వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది. ఇక ఇక్కడ ఇది కనబడతా ఉంది కదా, ఈ సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా ఇదంతా కూడా బఫర్ జోన్, అంటే చెరువు కుంటలకు సంబంధించినటువంటి ల్యాండ్ కిందకి వస్తుంది. దీన్ని కేవలం నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకునేందుకు కొంతమంది వినియోగించుకోవచ్చు. కానీ అక్రమమైనటువంటి ఏ కట్టడాన్ని కూడా అసలు బఫర్ జోన్లో కట్టడాలే కట్టొద్దు, FTL పరిధిలో అసలు కట్టడాలే కట్టొద్దు అన్నటువంటి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఎక్కడైనా కనబడుతుందా? ఏదైనా చిన్న బిల్డింగ్ ఎక్కడైనా కనబడతా ఉందా? ఎక్కడ కూడా కనబడేటువంటి పరిస్థితి లేదు. కేవలం పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్ విలువైన ఆకాశాన్ని అందుకునేటువంటి తీరుగా పెద్దగా 7, 8, 10 అంతస్తులు 12 అంతస్తులు చూసినటువంటి ఎటు చూసినా కానీ పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి బిల్డింగ్సే కనబడతా ఉన్నాయి. ఇది చాలా అన్నట్టుగా ఇక్కడ మిగతా ఉన్నటువంటి కొంత చోట ప్లే గ్రౌండ్, అది దరిదాపుగా ఒక 10-15 ఎకరాలకు సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. దాంతో పాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఉంది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్లో అక్రమంగా 4 ఎకరాల భూమిని గుంజుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఇలా ఒక వ్యక్తి తిరగబడడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున అనురాగ్ కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బందికి, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే ఆ సొంత ల్యాండ్ అని చెప్పేసి ఎవరైతే వస్తూ ఉన్నారో ఆ వ్యక్తికి మధ్యలో పెద్ద ఎత్తున కూడా తోపులాట కూడా జరిగింది, పెద్ద ఎత్తున గొడవ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఒక పక్కన ప్రభుత్వ ఆస్తులను, మరో పక్కన చెరువులను కుంటలను ఆక్రమించుకోవడంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులను బెదిరించి తన యొక్క అధికారాన్ని ఉపయోగించి చాలామంది అధికారులని, ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మిస్గైడ్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని ఆక్రమించుకున్నటువంటి ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కానీ హైడ్రా దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించి ఈ సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి అయితే వేల సంఖ్యలో డిమాండ్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి.